స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు. గడ్డం ప్రసాద్పై బీజేపీఎల్పీ నేత పిటిషన్. బీఆర్ఎస్ పిటిషన్తో కలిపి ఫిబ్రవరి 6న విచారణ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ అనుసరిస్తున్న నాంచివేత వైఖరిపై సుప్రీంకోర్టు సోమవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదే కేసులో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడంటూ మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ లో చేరారని, వారిపై చర్యలు తీసుకోవడం జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆదేశించిన స్పీకర్ పాటించలేదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ పై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ కు జత చేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణలో ఫిరాయింపులు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించిన పిటిషన్లను అన్నిటిపై ఫిబ్రవరిలో 6వ తేదీన విచారణకు జరుపుతామని పేర్కొన్నది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వరకు కేసులు వేసింది. ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పింది. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుప్రీంకోర్టులో స్పీకర్ మీద ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగం పీకేపిస్తా, బట్టలు ఇడిపిస్తానంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారి సాటి ప్రభుత్వ ఉద్యోగికి అని కూడా చూడకుండా దౌర్జన్యానికి దిగారు. సదరు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుంచి మంజూరు పత్రం దరఖాస్తు తీసుకొని ఇసుక టోకెన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న హుజురాబాద్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన లబ్ధిదారు ఇసుక కావాలని కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా టోకెన్ జారీ చేశారు. ఇసుక కూపన్ జారీ చేసిన కార్యదర్శికి ఓ పోలీస్ అధికారి ఫోన్ చేసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఎప్పటి డేటు ఎప్పుడు రాసిస్తున్నావు? తమాషాలు గిట్లా చేస్తున్నావా? ఉద్యోగం చేయబుద్ధి అవుతుందా లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఉద్యోగం పీకేపిస్తా, నీ బట్టలు ఇడిపిస్తా, తమాషాలు చేస్తున్నావా? వెంటనే స్టేషన్కి రా అని మండిపడ్డారు. వణుకుతూ స్టేషన్కి వెళ్ళిన కార్యదర్శిని అక్కడ కూడా ఇష్టానుసారంగా తిట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బాధిత కార్యదర్శి తన సంఘం సభ్యులకు చెప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు సంఘం నాయకులు మంగళవారం మండల కేంద్రంలో సమావేశం కానున్నట్టు తెలిసింది. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పేంత వరకు ఇసుక కూపన్లు జారీ చేసేది లేదని తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.